హలో స్టూడెంట్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఎకోసైడ్ గురించి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎకోసైడ్ని ఇంటర్నేషనల్ క్రైమ్గా గుర్తించాలి అన్నటువంటి డిమాండ్స్ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎకోసైడ్ అంటే ఏంటి, దీన్ని ఎలా నిర్వచిస్తాము, అలాగే ఎకోసైడ్కి సంబంధించి ఇంటర్నేషనల్గా ఆల్రెడీ ఏవైనా కన్వెన్షన్స్ అన్నటువంటివి ఉన్నాయా, ఎకోసైడ్ వల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంటెక్స్ట్లో దీని గురించి చదువుకుంటున్నాము అంటే, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అన్నటువంటిది వార్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎకోసైడ్ అన్నటువంటి దీనిని ఇంటర్నేషనల్ క్రైమ్గా గుర్తించాలి అన్నట్టుగా గ్లోబల్ క్యాంపైన్స్ లాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అవును ఈ ఎకోసైడ్ని ఇంటర్నేషనల్ క్రైమ్గా గుర్తించండి అన్నట్టుగా అడుగుతున్నాయి. అది మాత్రమే కాదు, 2025లో కౌన్సిల్ ఆఫ్ యూరప్ అన్నటువంటిది కూడా ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అన్నటువంటిది జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎకోసైడ్ అన్నటువంటి వర్డ్ని అడాప్ట్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఏవైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కావచ్చు, అలాగే ఇజ్రాయెల్కి మరియు లెబనాన్కి జరుగుతున్నటువంటి వార్ అన్నటువంటిది కావచ్చు, ఇలాంటి చాలా నేపథ్యంలో చూడండి, లెబనాన్ అన్నటువంటిది ఇజ్రాయెలీ మిలిటరీ ఆపరేషన్స్ అన్నటువంటివి ఎకోసైడ్కి దారి తీస్తూ ఉన్నాయి. ఎందుకని అక్కడ ఎన్విరాన్మెంట్ మరియు ఎకాలజీ అన్నటువంటి దెబ్బతింటోంది అన్నటువంటి నేపథ్యంలో ఎకోసైడ్ అన్నటువంటి వర్డ్ని హైలైట్ చేయటం జరిగింది. అది మాత్రమే కాదు, ఇరాన్ అన్నటువంటిది ఇజ్రాయేలీ ఎయిర్ స్ట్రైక్స్లో భాగంగా చూడండి బ్లాక్ రెయిన్ అన్నటువంటిది ఇక్కడ మాకు కురిసింది, ఎందుకంటే ఫ్యూయల్ బేస్డ్గా ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. సో ఇది మా యొక్క ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తూ ఉంది. సో ఇది కూడా ఎకోసైడ్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే చాలామంది రీసెర్చర్స్, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఏదైతే మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నటువంటివి కావచ్చు, అలాగే లోకల్ ఎకోసిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎకోసైడ్ని గుర్తించండి అన్నట్టుగా. దట్టు మనం చూస్తే గాజా అంటే ఇజ్రాయెల్ గాజా ఏదైతే వార్ అన్నటువంటిది జరిగిందో ఆ టైంలో గాజాలో ఎక్కువగా ఈ అగ్రికల్చరల్ డిస్ట్రక్షన్ అన్నటువంటిది జరిగింది. సో దీనిని ఎకోసైడ్గా గుర్తించాలి అనేసి ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎకోసైడ్ అన్నటువంటి వర్డ్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరి అసలు ఎకోసైడ్ అంటే ఏంటి, ఇక్కడ ఒకసారి చూడండి. సివియర్, వైడ్ స్ప్రెడ్ మరియు లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ కనుక హ్యూమన్ యాక్షన్స్ వల్ల కలిగితే దాన్ని మనం ఎకోసైడ్ అంటాము. సో ఈ 3 వర్డ్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్. ఏంటవి? సివియర్గా ఉండాలి, వైడ్ స్ప్రెడ్ అయి ఉండాలి, ఒక చిన్న పర్టికులర్ లొకేషన్లో కాకుండా పెద్దగా అంటే మల్టిపుల్ కంట్రీస్కి ఇది స్ప్రెడ్ అయి ఉండాలి. అలాగే లాంగ్ టర్మ్ అంటే ఏంటి, కొంత గ్యాప్లో కాకుండా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటే అప్పుడు మనం దాన్ని ఎకోసైడ్ అనేసి పిలుస్తాం. కానీ ఇక్కడ గమనించాలి, సివియర్ ఎంత సివియర్గా ఉండాలి, వైడ్ స్ప్రెడ్ ఎన్ని దేశాలకి స్ప్రెడ్ అవ్వాలి, అలాగే లాంగ్ టర్మ్ ఎంత లాంగ్ టర్మ్ అయి ఉండాలి, వేటికి కూడా క్లారిటీ అన్నటువంటిది లేదు, ఇది గమనించాలి. అలాగే చూడండి 2021లో ఎక్స్పర్ట్ ప్యానెల్ కూడా ఇదే డెఫినేషన్ ఇచ్చింది. ఏమని? అన్లాఫుల్ యాక్ట్స్ ఏవైనా కూడా వస్తే అది ఎన్విరాన్మెంట్కి అంటే ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్కి దారి తీస్తే, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అన్నటువంటిది కలిగితే అప్పుడు దాన్ని ఎకోసైడ్ అనొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఎకోసైడ్ అనాలంటే లార్జ్ స్కేల్ ఎకనాలజికల్ డ్యామేజ్ అన్నటువంటిది ఉండాలి, లాంగ్ టర్మ్ లేదా ఇర్రివర్సిబుల్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఎన్విరాన్మెంట్ మీద ఉండాలి, అలాగే ఇండస్ట్రియల్ యాక్టివిటీ వార్ టైంలో కూడా ఇలాంటివి జరగచ్చు. సో అప్పుడు మాత్రమే దాన్ని ఎకోసైడ్ అనేసి పిలుస్తాము. సో ఇది గమనించాలి. అయితే ఇక్కడ చూడండి, ఎకోసైడ్ అన్నటువంటి పేరుని ఎవరు పెట్టారు? 1970లోనే ఆర్థర్ గాల్స్టన్ అన్నటువంటి పర్సన్ ఎకోసైడ్ అన్నటువంటి పేరుని కనిపెట్టడం జరిగింది. బట్ దానికి ప్రాముఖ్యత తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఓలో పామ్ అన్నటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే వియత్నాం వార్ టైంలో గమనించాలి, వియత్నాం వార్ టైంలో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అన్నటువంటిది కలుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వియత్నాం అన్నటువంటిది ఎకోసైడ్ని గుర్తించింది. అంటే నేషనల్ లాగా ఈ వియత్నాం అన్నటువంటిది ఎకోసైడ్ని తీసుకురావటం జరిగింది ఆల్రెడీ. అయితే ఏమైంది, వియత్నాం వార్లో యుఎస్ఏ ఏం చేసింది, ఏజెంట్ ఆరెంజ్ అన్నటువంటి దాన్ని యూజ్ చేసింది. సో ఏజెంట్ ఆరెంజ్ అన్నటువంటిది ఏంటి, ఇది ఒక హెర్బిసైడ్ అనమాట. హెర్బిసైడ్ని స్ప్రెడ్ చేయటం జరిగింది, దానివల్ల ఫారెస్ట్స్ ఇవన్నీ కూడా డిగ్రేడేషన్ అన్నటువంటిది అయ్యాయి. అంటే ఇక్కడ మిలిటరీ అన్నటువంటిది ఈ ఫారెస్ట్ నుంచి ఎక్కువ దాడులు చేస్తోంది అన్నటువంటి నేపథ్యంలో దీన్ని స్ప్రెడ్ చేయటం జరిగింది. బట్ దీనివల్ల దాదాపు అక్కడ 4 లక్షల మందికి పైగా చనిపోయారు. అందుకనే వియత్నాము ఈ యొక్క ఎకోసైడ్ అన్నటువంటి వర్డ్ని ఆల్రెడీ గుర్తించింది. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, లిమిటేషన్స్ ఏంటి అంటే ఏంటి,
ఇక్కడ ఎకోసైడ్ని గుర్తించడానికి ఏమేమి లిమిటేషన్స్ వస్తున్నాయి? ఒకటి ఆంథ్రోపోసెంట్రిక్ ఫోకస్. అంటే ఏంటి? ఈ యొక్క ఎకోసైడ్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ హ్యూమన్ మీద కూడా ఉండాలి. అంటే హ్యూమన్స్ ఇంజురీ అవ్వటం, డెత్, డిస్ప్లేస్మెంట్ ఇలాంటివన్నీ కూడా కలగాలి. అది మాత్రమే కాదు, రెస్ట్రిక్టెడ్ టు వార్ టైం. అంటే ఇక్కడ చాలా వరకు మనకు కన్వెన్షన్స్లో ఏమవుతోంది అంటే వార్ టైంలోనే ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ డ్యామేజ్ అన్నటువంటిది కలుగుతూ ఉంది. సో మోస్ట్ ప్రొవిజన్స్ ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ టైంలోనో వార్ టైంలోనో ఎక్కువగా ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ మనకు లాంగ్ టర్మ్లో లేవన్నమాట. అలాగే హై థ్రెషోల్డ్ అంటే ఏంటి? ఇక్కడ వైడ్ స్ప్రెడ్, లాంగ్ టర్మ్, సివియర్ అన్నాము. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాము? అవును ఇది లాంగ్ టర్మ్లో ఉంది, వైడ్ స్ప్రెడ్గా ఉంది అని చెప్పేసి. సో అలా ప్రూవ్ చేయటం అన్నటువంటిది డిఫికల్ట్ అవుతుంది. అలాగే నో స్టాండ్ అలోన్ క్రైమ్ అంటే ఏంటి? ఇక్కడ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఒక్కటే సరిపోదు, హ్యూమన్స్ మీద ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది ఉండాలి, అలాగే మిగతా వన్యప్రాణుల మీద ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంటర్లింక్డ్ అనమాట. వాటి వల్ల ఇప్పుడు ఈ ఎకోసైడ్ని ఎన్విరాన్మెంటల్ అంటే ఇంటర్నేషనల్గా ఎన్విరాన్మెంటల్ క్రైమ్గా గుర్తించాలంటే ఇవన్నీ కూడా అడ్డంకులుగా మనకి నిలుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి రోమ్ స్టాట్యూట్ కింద జనరల్గా 4 ఇంటర్నేషనల్ క్రైమ్స్గా గుర్తించారనమాట. సో చూడండి, ఫస్ట్ రోమ్ స్టాట్యూట్ బై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1998లో అడాప్ట్ చేయటం జరిగింది. బట్ ఎన్ఫోర్స్బుల్ ఎప్పుడైంది? 2002లో అనమాట. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది. దీంట్లో కోర్ క్రైమ్స్గా 4 గుర్తించారు. అందులో 1 జీనోసైడ్ అన్నటువంటిది, 2 క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ, 3 వార్ క్రైమ్స్, 4 క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ అని చెప్పేసి. సో ఇప్పుడు 5వదిగా ఈ యొక్క ఎకోసైడ్ని గుర్తించాలి. ఎకోసైడ్ని 5వ ఇంటర్నేషనల్ క్రైమ్గా గుర్తించాలి అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ అనమాట. అయితే రోమ్ స్టాట్యూట్కి సంబంధించి మనం ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ని గుర్తుంచుకోవాలి. అది ఏంటి అంటే ఆర్టికల్ 8 అన్నటువంటిది. సో ఆర్టికల్ 8 అన్నటువంటిది వార్ క్రైమ్స్ గురించి తెలుపుతుంది. అందులోనూ చూడండి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అన్నటువంటిది వార్ టైంలో జరిగితే దాన్ని ఇక్కడ గుర్తిస్తుంది. సో సివియర్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ అన్నటువంటి ఉంటేనే గుర్తించడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది మాత్రమే కాకుండా మనకి చూడండి ఈఎన్ఎంఓడి కన్వెన్షన్ అన్నటువంటిది ఇంకొకటి ఉంది. ఈఎన్ఎంఓడి కన్వెన్షన్ ఏంటి? కన్వెన్షన్ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ మిలిటరీ ఆర్ ఎనీ అదర్ హాస్టైల్ యూజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ టెక్నిక్స్. అంటే ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ చేసి దేన్నైనా యూజ్ చేస్తే దాన్ని ఇది గుర్తించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం దేన్నైనా డెస్ట్రాయ్ చేయాలని చూస్తే అది వైడ్ స్ప్రెడ్, లాంగ్ లాస్టింగ్ మరియు సివియర్ ఎఫెక్ట్స్ని కనుక కలిగి ఉంటే దానిని ఎకోసైడ్ అన్నట్టుగా గుర్తించడం జరుగుతుంది. బట్ ఇప్పుడు గుర్తించిందా అంటే లేదు, ఇది గమనించాలి. సో ఓన్లీ హాస్టైల్ మిలిటరీ యూజ్కి సంబంధించి మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఇక్కడ ఇండివిజువల్ క్రిమినల్ లయబిలిటీ అన్నటువంటిది ఉండదు. సో ఇక్కడ దీన్ని ఎకోసైడ్కి సంబంధించి ఇది గుర్తించలేదు. అలాగే ఇక్కడ ఓన్లీ ఆర్మీకి సంబంధించి వీటికి సంబంధించి మాత్రమే ఇది పరిమితం అయ్యింది కూడా ఈ యొక్క కన్వెన్షన్ అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి, ఎకోసైడ్ని రికగ్నైజ్ చేశారా అంటే ఇంటర్నేషనల్గా మనకి ఈ రికగ్నిషన్ అన్నటువంటిది లేదు. బట్ ఇక్కడ చూడండి, IUCN అన్నటువంటిది ఎకోసైడ్ని కాన్సెప్చువల్గా రికగ్నైజ్ చేసింది అంతే, ఇంకా పూర్తిగా రికగ్నిషన్ ఇవ్వలేదు. అలాగే కౌన్సిల్ ఆఫ్ యూరప్ కన్వెన్షన్ అన్నటువంటిది 2025లో ఫస్ట్ టైం ఈ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ కనుక సివియర్గా ఉంటే అది క్రిమినల్ యాక్ట్ కిందికి వస్తుంది అన్నట్టుగా గుర్తించడం జరిగింది. బట్ నేషనల్గా దీనికి సంబంధించి కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం, ఇందాకే మనం అనుకున్నామా వియత్నాం అన్నటువంటి దీన్ని తీసుకురావడం జరిగిందని. అలాగే ఫ్రాన్స్, బెల్జియం, రష్యా, ఉక్రెయిన్, చిలీ లాంటి దేశాలు కూడా నేషనల్ లెవెల్లో ఈ యొక్క ఎకోసైడ్ని గుర్తించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఎకోసైడ్ని ఇప్పుడు గుర్తించడానికి ఎలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి అంటే, ఒకటి లీగల్ ఛాలెంజ్ అంటే ఏంటి? ఇందాక సివియర్, వైడ్ స్ప్రెడ్, లాంగ్ టర్మ్ అన్నాము. వాటి యొక్క డెఫినేషన్ ఏంటి? ఎంత లాంగ్ టర్మ్, ఎంత సివియర్ ఉండాలి, ఎంత వైడ్ స్ప్రెడ్ అయి ఉండాలి, దీన్ని డిఫైన్ చేయటం అన్నటువంటిది చాలా కష్టతరం అవుతుంది. రెండవది పొలిటికల్ ఛాలెంజెస్ అంటే ఏంటి? ఎకోసైడ్గా దీన్ని గుర్తించాలి అంటే దేన్నైనా దానికి ఈ యొక్క ICC మెంబర్స్లో 2/3 మెజారిటీ దీనికి ఓట్ వేయాల్సి ఉంటుంది. సో అది చాలా కష్టతరమైనటువంటిది, ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి కొన్ని దేశాలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి కూడా.
అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్ అన్నటువంటి ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ కింద కూడా ఇప్పుడు ఎకోసైడ్ని తీసుకురావాలంటే దానికి సరైనటువంటి ప్రాసిక్యూషన్ అన్నటువంటిది చేయట్లేదు. ఎందుకంటే ఐసీసీ జ్యూరిస్డిక్షన్ అన్నటువంటిది చాలా లిమిటెడ్. ఐసీసీలో ఉన్నటువంటి దేశాల వరకు మాత్రమే అది దీన్ని చూసుకోగలదు. మరి ఐసీసీ బయట ఉన్నటువంటి దేశాలు ఈ యొక్క ఎకోసైడ్కి పాల్పడితే అప్పుడేంటి అన్నటువంటిది ఇంకొక క్వశ్చన్ మార్క్. అలాగే స్కోప్కి సంబంధించి కూడా, అంటే మెయిన్గా వార్ టైమ్ డ్యామేజ్ మీదనే ఇక్కడ ఎగ్జిస్టింగ్ లాస్ అన్నటువంటివి ఎకోసైడ్ని గుర్తిస్తున్నాయి సివియర్గా ఉన్నప్పుడు. కానీ మనకి నార్మల్ టైంలో అయితే కనుక, లాంగ్ టర్మ్లో కనుక ఇది ఉంటే దానికి సంబంధించి ఎలాంటి ఎగ్జిస్టింగ్ చట్టాలు అన్నటువంటివి లేవు. ఇది ఒక ప్రాబ్లం అవుతోంది. అలాగే పీస్ టైమ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్కి సంబంధించి కూడా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చాలా జరుగుతోంది. మరి దాన్ని ఎలా గుర్తిస్తారు, దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? సో ఇలాంటి చాలా ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయి. బట్ ఇక్కడ గమనించాలి, ఇప్పుడు వార్ టైం వల్ల కావచ్చు, అలాగే ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అన్నటువంటిది చాలా జరుగుతుంది. మరి దాన్ని కాపాడటానికి ఏ దేశాలు కావచ్చు ఏవైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాయో ఇక్కడ వాటిని శిక్షించటానికి ఎలాంటి ప్రొవిజన్స్ సరిగ్గా లేవు. మరి దానికి సంబంధించే వన్ ఆఫ్ ద మనకి రెమెడీ ఏంటి అంటే ఈ ఎకోసైడ్ అన్నటువంటిది, దీన్ని ఇంటర్నేషనల్ క్రైమ్గా కనుక ఒకవేళ రోమ్ స్టాట్యూట్ కింద గుర్తిస్తే అట్లీస్ట్ పెద్ద దేశాలు రెస్పాన్సిబుల్గా ఉండటానికి మనకి అవకాశం అన్నటువంటిది ఉంది. అదే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్ అనమాట. సో ఎకోసైడ్ని 5th ఇంటర్నేషనల్ క్రైమ్గా గుర్తించాలి అన్నట్టుగా చాలా వరకు ఇప్పుడు డిమాండ్స్ అన్నటువంటి వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి డెసిషన్ ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం వేచి చూడాలి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.